Welcome to SG Little Things. Sophie, spices chupi are the names. Red crushed pepper, Italian seasoning. Okay. You can buy any brand. ఫస్ట్ బటర్ వేయాలి. బటర్ మెల్ట్ అవ్వాలి. ఓ అవునా? సో అప్పుడు ఓకే పర్ఫెక్ట్. ఫ్లేవర్ కోసం కానీ నాకు హెల్ప్ అవుతుంది. అదే నేను సేమ్ అవే రిపీట్ చేసుకుంటున్నా. అందుకే నీకు వాయిస్ ఇచ్చుకున్నప్పుడు యూజ్ అవుతుందని. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి. అసలు దీంట్లో వేసాం అన్నట్టు ఉండదు. అంతకన్నా గొప్ప మరి ఎందుకే సార్ ఎందుకు సార్ ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం సార్. ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం కావాలి సార్. ఇది వస్తుంది మధ్యలో మధ్యలో అది బాగుంది. అరోమా అక్కడ దాకా ఆడియన్స్ వస్తుంది. మై మంకీస్ కి వస్తుంది చూడండి అరోమా గైస్. ఈ స్మెల్ వల్ల కమాన్ ఆకలి అవుతుంది. చూసినా మనకి మా ఆడియన్స్ కి ఆకలి ఆకలి అవుతుందంట స్మెల్ కి. ఫ్రెండ్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చినాక ఇప్పుడు వీటిని అలఫినోస్ అంటే అవి అనుకోని ఆ పెప్పర్స్ ఈ పెప్పర్స్ వేయకండి. వేల బీరోస్ ఇది జే అని ఉంటది. జే ఆలఫినోస్ ఆలఫినోస్. దాంతో పాటు మన కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ కూడా వేయాలి. ఇది ఇండియాలో అంటారు, ఇక్కడ బెల్ పెప్పర్ అంటారు. మీరు ఎలానైనా పిలుచుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రీన్ బెల్ పెప్పర్, గ్రీన్ కూడా వేయచ్చు. మాకు గ్రీన్ దొరకలేదు, మేము ఇదే వేస్తాం. మా వాల్మార్ట్ లో గ్రీన్ లేకుండా ఉన్నాయి. మనం తెచ్చుకోలేదు, మనం తెచ్చుకోలేదు. ఆ సీపేకి వచ్చింది కాబట్టి తెచ్చుకోలేదు. బ్యాగ్స్ రెడీగా ఉండండి. కష్టపడి వ్యూవర్స్ ఇక్కడ ముందు వ్యూవర్స్ పట్టించుకోవట్లేదు. మీరు ఎక్కడ ఉన్న వ్యూవర్స్ అంటున్నారు. ఎప్పుడు అవుతుందండి పాస్తా? అవుతుంది. ఇప్పుడు దీనికి కొంచెం ఫాస్ట్ కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్. ఓకే, తగినంత ఉప్పు. మీరు ఎంత తింటే అంత. తర్వాత కొంచెం కుక్ అయ్యాక తొందర ఏం లేదు ఫ్రెండ్స్, నిదానంగా ఒక్కొక్కటి వేయండి. చాలా హరిలో ఉన్నాం. మీరు ఒక 5 minutes ఇక్కడ ఆకలి ఆకలి అంటున్నారు కానీ మేము వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు. నెమ్మదిగా మేము వ్యూవర్స్ కోసం ఒక కలర్ఫుల్ ఐటమ్ ఇద్దామని డిష్ మీకోసం చేస్తున్నాము. మా పక్కన ఆడియన్స్ ఎప్పుడైనా తింటారు. వాళ్ళ కోసం త్వరగా వేస్తే అది పాస్తా అవ్వదు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా చూడండి. గ్రీన్ క్యాప్స్ వేయకపోయినా అలపినోస్ ఎలా గ్రీన్ ఉంటే గనక మీకు గ్రీన్ క్యాప్స్ వేయకపోయినా సరిపోతుంది. క్యారెట్ ఎందుకు లేదు? కొంచెం ఘాటు కూడా వస్తుంది ఫ్రెండ్స్, పట్టుకోండి. ఈ దొంగ ముఖాన్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. మళ్ళీ నాకు సీరియస్ సో ఇది బేస్ సాస్ చేస్తాము. దీన్ని ఎలా చేస్తామంటే మీకు అందరికి హెవీ విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది కదా, దాన్ని ఒక చిన్న క్యాన్ తీసుకొని తర్వాత మీకు కావాల్సినంత అంటే బటర్ కొంచెం వేసి, బటర్ తర్వాత దీంట్లో ఏమేయాలంటే గోధుమ పిండి, వీట్ ఫ్లవర్ 2 spoons ఆర్ వైట్ ఫ్లవర్ 2 spoons, అంటే ఆల్ పర్పస్ గోధుమ పిండి లేకపోతే మైదా పిండి 2 spoons వేసి ఆ బటర్ లో లంప్స్ ఫామ్ అవ్వకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం స్టీప్ చేస్తూ ఉండాలి బటర్ లో. తర్వాత విప్పింగ్ మిల్క్ కూడా ఫాస్ట్ గా వేయొద్దండి, స్లోగా లంప్స్ ఫామ్ అయితే లేకపోతే కొద్దిగా వేసుకుంటూ మిల్క్ యాడ్ చేసుకుంటూ వచ్చి దీన్ని బాగా ఇలా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చేంత వరకు అట్లీస్ట్ ఇది ఒక 10 to 15 minutes పడుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్ లో ఆర్ కొద్దిసేపు మీడియం పెట్టి తర్వాత లో పెట్టేసేయండి. ఎందుకంటే ఇది మాడిపోయినట్టు అయిపోతుంది. అంత అవ్వకుండా కన్సిస్టెన్సీ రావాలి, థిక్ కన్సిస్టెన్సీ చూడండి ఇలా. దీన్ని ఇప్పుడు మనకు వెజ్జీస్ అంటే రెడీగా ఉన్నాయి. దీంట్లో ఈ బ్యాటర్ వేసేది సాస్
ఈ దీంట్లో కొంచెం ఇది ఏం ప్రాబ్లం లేదు, దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇలా అవుతుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. అది అంత బాటిల్ ఉన్న వాటర్. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పెప్పర్, బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ మస్ట్. దీనికి మనం వేరే స్పైసెస్ వేసాం కదా ఆల్రెడీ. సో బట్ స్టిల్ ఇది ఫ్లేవర్ కావాలి, అందుకోసం కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐశ్వర్య హెల్ప్ చేస్తుందంట కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్. ఓపెన్ చేసి ఉండాలి. ఓకే, అది కట్ చేస్తారు. దీనిలో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అది స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఇటాలియన్ సీజనింగ్. ఇది అన్ని గ్రాసరీ షాప్ లో దొరుకుతుంది. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇది చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంది. ఇంకొక వాటర్ ఇచ్చేయండి. చూడండి, ఇట్లా క్రీమీగా రావాలి, మంచిగా ఇట్లా కన్సిస్టెన్సీ లిక్విడ్ అంతా. ఇప్పుడు మనం దీంట్లో పాస్తా వేస్తాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు పాస్తా కూడా వేస్తాము. బిఫోర్ పాస్తా కొంచెం చీజ్ స్లైసెస్ వేస్తాం. సో యాక్చువల్లీ నేను పాస్తా బాయిలింగ్ క్యాప్చర్ చేయలేదు, కాకపోతే ఎలా బాయిల్ చేస్తావో జస్ట్ పెట్టి చెప్పేసేవా. చీజ్ వేసాక చీజ్ స్లైసెస్ ఆర్ గ్రేటెడ్ చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. మా దగ్గర స్లైసెస్ ఉన్నాయి, సో స్లైసెస్ వేస్తున్నాను. 2 slices ఈజీనా. ఇది కొంచెం మెల్ట్ అయిపోయాక మనం పాస్తా ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏం లేదు, వాటర్ బాయిల్ చేసి దానిలో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసేసి, ఇవి పెన్నె పాస్తా అని దొరుకుతుంది స్టోర్ లో. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఇదిగోండి, ఇలా ఉంటది బాక్స్, ఇలా ఉంటది. మీకు అన్ని గ్రాసరీ స్టోర్ లో దొరుకుతుంది. షేప్స్ కూడా ఉంటాయి, షెల్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. సో వాటిని బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఈ కొంచెం చీజ్ మెల్ట్ అయిపోయిన వెంటనే ఇది వేసేయడం అంతే. వేసేనా? మెల్లగా అందుకే మెల్లగా ఆర్టిస్టిక్ గా వేయండి. ఇది ఒక్క 2 to 3 minutes ఈ పాస్తా అంతా సాస్ పట్టేసుకొని కొంచెం కుక్ అయినాక మనం టేస్ట్ చూసుకొని, సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్, స్పైస్ తక్కువ ఉంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే దట్స్ ఇట్ ఫ్రెండ్స్. యమ్మీ ఇటాలియన్ పెన్నె పాస్తా రెడీ. పెన్నె పాస్తా పెట్టు. యమ్మీ పాస్తా రెడీ. వైట్ సాస్ పాస్తా రెడీ. మీకు గార్నిషింగ్ చేసి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఏంటది? ఇట్స్ అన్ అమేజింగ్ పాస్తా. ఐషు ఎప్పుడైనా చూసావా ఎంత అమేజింగ్ పాస్తా? అసలు ఫస్ట్ టైం. సో డెలిషియస్, సో సాఫ్ట్, ఫ్లఫీ, సో క్రీమీ.